మీరు మొదటి భాగం చూడకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. గౌతమ్కి దొరికిన పెయింటింగ్ సామాన్యమైంది కాదని తెలుసుకొని దాని చుట్టూ ఉన్న రహస్యాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే గౌతమ్కి ఆ పెయింటింగ్లో బందీగా ఉన్న వారిని కలిసి వారి కథ తెలుసుకొని పెయింటింగ్ రహస్యాన్ని ఛేదించడం కోసం జాగుల అనే గ్రామానికి ప్రయాణం మొదలుపెట్టాడు. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, గౌతమ్ ఈ పెయింటింగ్ యొక్క రహస్యం తెలుసుకోవడం కోసం హిమాలయాలకి బయలుదేరతాడు. ఎన్నో రోజుల ప్రయాణం తరువాత జాగుల అనే గ్రామానికి చేరుకుంటాడు. చేరుకోగానే అక్కడ ఊరి జనాన్ని కలిసి గిరిధర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఊరి జనం గిరిధర్ కొన్ని రోజులుగా కనిపించడం లేదు అని చెప్తారు. అయితే పెయింటింగ్ ఫోటోని చూపించి ఈ పెయింటింగ్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. దానికి అందరూ లేదు, చూడలేదు అని చెప్తారు. ఎవరిని అడిగినా అదే సమాధానం చెప్తున్నారు. అప్పుడు రాజు అనే వ్యక్తి, అన్నా నేను ఈ పెయింటింగ్ని చూశా అని చెప్తాడు. వెంటనే గౌతమ్ ఎక్కడ చూశావు అని ఆతృతగా అడుగుతాడు. దానికి రాజు, కొద్ది రోజుల కిందట ఇక్కడ కొంత దూరంలో గిరిధర్ కొండ అని ఒకటి ఉంటుంది. అక్కడికి సాధారణంగా ఎవరు వెళ్ళరు. నేను పక్క గ్రామానికి త్వరగా వెళ్ళడం కోసం ఆ కొండ దగ్గర నుంచి వెళ్ళా. అప్పుడు మంచు ప్రభావం ఎక్కువ ఉండటంతో ఒక గుహలోకి వెళ్ళి చలిమంట వేసుకున్నాను. అప్పుడు ఆ వేడికి ఆ గుహలో ఉన్న మంచు కరిగింది. నేను బయటికి వెళ్తున్నప్పుడు నా ముందు ఒక కాగితం పడింది. అది ఏంటి అని చూస్తే అది పెయింటింగ్. చూడడానికి బాగుందని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చా అని చెప్తాడు. తరువాత ఏమైంది అని గౌతమ్ రాజుని అడుగుతాడు. అప్పుడు రాజు, ఒకరోజు ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి మొహాన్ని చూసి తన భార్య అసూయపడి చెత్తకుప్పలో పడేసింది అని చెప్తాడు. అప్పుడు గౌతమ్కి అర్థమవుతుంది గిరిధర్కి ఆ పెయింటింగ్ విలేజ్లో ఎలా దొరికిందో అని. గౌతమ్ రాజుతో, నన్ను ఆ గుహ దగ్గరికి తీసుకెళ్తావా అని అడుగుతాడు. దానికి రాజు, సరే నాతో రండి, కానీ నేను కేవలం అక్కడికి తీసుకువెళ్తా, తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు అని చెప్తాడు. గౌతమ్ సరే అని చెప్పి రాజుతో కలిసి ఆ గుహ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. దారిలో గౌతమ్ రాజుని, అసలు ఈ కొండ దగ్గరికి ఎందుకని ఎవరు వెళ్ళకూడదో చెప్పవా అని అడుగుతాడు. దానికి రాజు, అదా నాకు తెలియదు, కానీ ఊరి పెద్దలు ఏం చెప్పారంటే ఈ కొండకి పశ్చిమాన నరమాంస అఘోరాలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు శుద్ర పూజలు చేస్తారని, అక్కడికి సాధారణ మానవులు వస్తే చంపేస్తారని కథలుగా ఊరిలో చెప్తుంటారు అని చెప్తాడు. ఇంతలో గుహ దగ్గరికి ఇద్దరు వస్తారు. రాజు గౌతమ్తో, నాకు ఆ పెయింటింగ్ ఇక్కడే దొరికింది అని చెప్తాడు. గౌతమ్ ఆ గుహ మొత్తాన్ని చూస్తాడు, కానీ అక్కడ అసాధారణంగా ఏమీ కనిపించదు. అప్పుడు రాజుని ఆ అఘోరాలు ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు రాజు, ఏంటి నువ్వు, నేను ఇక్కడికి తీసుకురావడమే ఎక్కువ, ఇక నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు గౌతమ్, కనీసం ఎటు పోవాలో చెప్పు, నాకు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. దానికి రాజు, ఏంటన్నా నువ్వు, నేను చెప్పేది విను, అక్కడికి వెళ్తే ఎవరూ తిరిగిరారు, అర్థం చేసుకో అని చెప్తాడు. దానికి గౌతమ్, ప్లీజ్ రాజు, నువ్వు రానక్కర్లేదు, నాకు దారి మాత్రం చెప్పు, నేను వెళ్తా అని చెప్తాడు. అప్పుడు రాజు, సరేనన్నా, దారి నాకు కూడా తెలియదు, కానీ ఆ కొండకి పశ్చిమాన ఇలానే నడుచుకుంటూ పోతే ఒక బావి వస్తుంది. ఆ బావి నుంచి పడమర దారి గుండా వెళ్తే ఒక అడవి వస్తుంది. ఆ అడవిలోకి వెళ్తే అక్కడ ఉంటారని ఊళ్ళో చెప్పారు. మీరు వెళ్తే వెళ్ళండి, కానీ జాగ్రత్త అని చెప్తాడు. దానికి గౌతమ్, థ్యాంక్స్ రాజు, నేను జాగ్రత్తగా వెళ్తా, నువ్వు జాగ్రత్త, ఇక నా గురించి ఊర్లో ఎవరికి చెప్పకు, నా వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి రాజు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ గౌతమ్ వెళ్తాడు. రాజు చివరికి అడవికి చేరుకుంటాడు. అక్కడ ఆ దృశ్యాలు దెయ్యాల్ని కూడా వణికించేలా ఉన్నాయి. మొత్తం నల్లని శవాలు, రక్తం మధ్యలో జంతువుల శవాలు, ఎన్నో శుద్ర చక్రాలు, ఇంకా దిష్టి బొమ్మలు ఉంటాయి. అవన్నీ చూసిన గౌతమ్కి వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతలో ఒక అఘోర గౌతమ్ని చూసి గౌతమ్ మీద దాడి చేస్తాడు. గౌతమ్ తప్పించుకుంటాడు, కానీ ఆ ప్రయత్నంలో శుద్రపూజ చేస్తున్న ఒక అఘోరాకి భంగం కలిగిస్తాడు. వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ని చూసి కోపంతో గొంతు పట్టుకుంటాడు. కానీ అదే టైంలో అఘోర యొక్క శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోయి మోకాల మీద పడిపోతాడు. అది చూసిన అందరూ, ఎవరు నువ్వు, ఇది ఎలా సాధ్యం అని గౌతమ్ని అడుగుతారు. దానికి గౌతమ్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు, నా నుంచి మీకు ఏ ప్రమాదం లేదు, కానీ నాకు కేవలం ఒక్క విషయం తెలియాలి అని అడుగుతాడు.
దానికి ఆ అఘోరా ఏంటా విషయం అని గౌతమ్ని అడిగితే గౌతమ్ తన బ్యాగులో ఉన్న పెయింటింగ్ని బయటికి తీస్తాడు. అది చూసిన ఆ అఘోరాలు వెంటనే గౌతమ్ని చెట్టుకు కట్టేసి ఆ పెయింటింగ్ని తన చేతిలో ఉంచి తీసుకొని, నీకు ఈ చిత్రపటం ఎక్కడ దొరికింది, ఇది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా అని అడుగుతారు. దానికి గౌతమ్, నాకు దాని గురించి ఏమీ తెలియదు, అసలు దానివల్ల నా జీవితం మొత్తం మలుపు తిరిగింది అని చెప్తాడు. అప్పుడు అఘోరా, నీకు చిత్రం గురించి ఏం తెలుసో చెప్పు అని చెప్తాడు. దానికి గౌతమ్ తనకి జరిగింది ఇంకా పెయింటింగ్లో ఉన్న ఆత్మల గురించి చెప్తాడు. అదంతా విన్న అఘోరా, ఇది ఇప్పటికీ అంతమందిని బలి తీసుకుందా, దీని అంతం చేయాల్సిన సమయం వచ్చింది అని ఆ జాతి పెద్ద దిక్కైన శుద్రాని కలుస్తాడు. అప్పుడు శుద్ర, ఆ చిత్రపటం గురించి మాకు తరతరాలుగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే, అది 1509వ సంవత్సరం మహేంద్రపురం అని రాజ్యం ఉండేది. దానికి రాజు మహేంద్రనందుడు. తనకి ఒక వికృత రూపంలో ఒక కుమార్తె పుడుతుంది. అది చూసిన రాజు ఇంకా అంతఃపుర వాసులు ఇంత వికృత రూపాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్తారు. అయితే రాజు ఈ కుమార్తెని వదిలించుకోవాలి అని అనుకుంటాడు. కానీ రాణి తల్లి ప్రేమ అడ్డుపడుతుంది. తరువాత నక్షత్ర ప్రకారం తనకి సింధూర అని పేరు పెడతారు. సింధూర ఎప్పుడూ అంతఃపురంలోనే ఉంటుంది. ఆ రాజ్యానికి యువరా అని ఒకరు ఉన్నారు అని మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ తాను ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే వయసుకు వచ్చిన సింధూర బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దామని ఎవరికీ తెలియకుండా ఒక దాసీ వేషంలో బయటికి వెళ్తుంది. అక్కడ సింధూరాన్ని చూసి అందరూ భయపడిపోతారు. ఇంకా అందమైన మహిళలందరూ సింధూరాన్ని చూసి భయపడి మంత్రగత్తె అని మొగాల వెనకాల దాక్కుంటారు. అది చూసిన మొగాళ్ళు అమ్మాయిల ముందు గొప్పవాడిని అనిపించుకునేందుకు సింధూరాన్ని తరిమి కొట్టేవాళ్ళు. అదంతా చూసిన సింధూర గుండె పగిలింది. ఆ అందమైన అమ్మాయిల రూపాలు చూసి కడుపు మసిలిపోయింది. ఆ యువకులను చూసి కోపంతో రగిలిపోయింది. వాళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం సింధూర రాణికి చెప్తుంది. రాణి దీనికి పరిష్కారం కోసం రాజుతో వాదనకు దిగుతుంది. కొద్ది రోజుల తర్వాత రాజు రాజ్యంలో ఒక నియమం పెడతాడు. అదేంటంటే, ఈ రాజ్యంలో ఆడపిల్లలు బయటికి వస్తే మొహాలు చూపేయకూడదు అని, ఒకవేళ చూపిస్తే శిక్ష తప్పనిసరి అని చెప్తాడు. అది విన్న రాజ్య ప్రజలు అందరూ షాక్ అవుతారు. కానీ ఎదిరించే ధైర్యం లేక రాజు చెప్పినట్టు చేసేవాళ్ళు. ఎవరైతే మొహాలు చూపిస్తారో వాళ్ళని 1 నెల పాటు చెరసాలలో వేసేవాడు. అప్పుడు సింధూర కూడా మొహం దాచిపెట్టుకొని బయట తిరిగేది. అయినా జనాల్లో మగ ఆడ కలుసుకొని సంతోషంగా ఉండడం చూసి అసూయపడేది. ఇంకా ఏం చెయ్యాలో తెలియక అందాన్ని పెంచడం కోసం పరిష్కారం వెతకాలి అని అనుకుంటుంది. కానీ ఏ వైద్యుడి వల్ల కూడా సాధ్యం కాదు అని తనకి తెలుసు. అప్పుడే మంత్రవిద్యలు తెలిసిన వాళ్ళని కలిసి శుద్ర పూజలు నేర్చుకొని తన వికృత ఆకారాన్ని ఒక సుందరవంతమైన రూపంలో మార్చుకుంటుంది. కానీ ఆ ప్రయత్నంలో తాను చావుని దాటి ఒక ఆత్మల మారి ఆ సౌందర్యాన్ని పొందుతుంది. మొత్తం శుద్ర పూజలు తన వశం చేసుకొని సౌందర్య రూపం దాల్చి మళ్ళీ మహేంద్రపురంలోకి అడుగుపెట్టి రాజుని కలిసి ఒక మూలికల వైద్యుడు తనని ఇలా మార్చాడు అని చెప్పింది. వెంటనే రాజు ఆనందంతో గెంతులు వేస్తాడు. అంత సౌందర్యం రాజు కూడా ఎప్పుడు చూడలేదు. వెంటనే రాజ్యంలో ఉన్న వారందరికీ సింధూరాన్ని చూపించి తన అందచందాల గురించి చెప్తాడు. ఈ విషయం పక్క రాజ్యాలకు కూడా పాకుతుంది. కానీ సింధూరాకి అది చాలలేదు. రక్తం కోసం మసిలిపోతుంది. తన రాజ్యంలో ఇంకా దేశంలో మొత్తం మగవాళ్ళు కేవలం తననే చూడాలని, తన గురించే మాట్లాడాలి అని రాజ్యంలో ఉన్న కన్యలందరినీ తన రక్తదాహానికి బలి తీసుకొని మగవాళ్ళందరినీ తన కామ వాంఛనాలకు బలి చేసేది. సింధూర చేతి నుంచి ఈ రాజ్యాన్ని ఎవరైనా కాపాడగలరా? తర్వాత ఆ రాజ్యానికి ఏం జరిగింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.